జబర్దస్త్ అనే పేరు వచ్చి మాట్లాడుతున్నాం కాబట్టి ఆది అంటేనే జబర్దస్త్ అనే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంది కాబట్టి ఉంది అఫ్ కోర్స్ ఉండేవాళ్ళకి వాళ్ళందరూ కూడా ఓన్ చేసుకుంటారు కాదంటారా నేను చెప్పేది. ఆ ముగ్గురు పేర్లు కూడా వస్తుంది తప్పని ఆది అలా ఫేడ్ అవుట్ అవగానే నెక్స్ట్ ఫేజ్లోకి వచ్చేళ్ళకి మరో ముగ్గురు గెటప్ సీను, రామ్ ప్రసాద్, సుధీర్. వీళ్ళ ముగ్గురితో ఎలా ఉంటుంది మీ ప్రయాణం? నాకు చాలా క్లోజ్ అన్న ముగ్గురు. నేను ముగ్గురితో చాలా ట్రావెల్ అయ్యాం. మేమందరం ఒకే చోట కలిసి పార్టీలు చేసుకున్నాయి కానీ కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకున్నాయి కానీ చాలా ఉన్నాయి. చాలా మంచి ఫ్రెండ్స్ నాకైతే. నేను యాక్చువల్గా ముగ్గురిని అన్న అని పిలుస్తా. నాకు బాగా క్లోజ్ అనమాట. ఇప్పుడైతే ఇంకా రామ్ ప్రసాద్ అన్న నేనైతే ఇంకా బాగా క్లోజ్. శ్రీదేవి డ్రామా కంపెనీ మేమిద్దరం ఇంకా బాగా క్లోజ్ అయ్యాం. కానీ మీలో మీకు అసలు గొడవలే రావా? అస్సలు ఎప్పుడు లేదన్న. వాళ్ళ స్కిట్ జరిగేటప్పుడు నేను వాళ్ళ దాంట్లో చేసిన స్కిట్లు ఉన్నాయి, వాళ్ళు నా దాంట్లో చేసిన స్కిట్లు ఉన్నాయి. పరస్పరం మనకు ఆ స్కిట్కి అవసరం ఉంది అనుకుంటే మేమందరం కలిసి చేసిన స్కిట్లు చాలా ఉన్నాయి. ఈవెన్ డీలో నేను సుధీర్ కాంబినేషన్లో రెండు సీజన్లు కూడా చేసాం. చాలా బాగా, అంటే స్టిల్ ఇప్పటికీ ఆ రీల్సే వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి కాంబినేషన్ స్కిట్స్ చేసాం. ఇంకా శ్రీనన్న నేను కాంబినేషన్లో ఒక షో చేసాం, సినిమా చూపిస్తాం మామ. ఇప్పుడు రామ్ ప్రసాద్ బ్రదరు నేను ఇద్దరం శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తాం. అలా వాళ్ళతో నాకు విడివిడిగా కూడా వాళ్ళు నాతో కలిసి చేసిన షోలు. ఇలా ముగ్గురులో హూ ఇస్ ద టాలెంట్ పరంగా లెక్కేస్తే ముగ్గురులో అసలు ఎవరెవరిలో ఏం టాలెంట్ అధికంగా మీకు ఇష్టం? ఒక్కొక్కటి ఉందన్న స్పెషల్ టాలెంట్. ఒక్కొక్కరిలో ఒక్కొక్కరు. ఇప్పుడు రామ్ ప్రసాద్ అన్న తీసుకుంటే మనోడు రైటర్ కమ్, నాలాగా రైటర్ కమ్ ఇది కాబట్టి ఎంత కాదనుకున్నా వాళ్ళ సక్సెస్లో ఇతని పాత్ర కొంచెం ఎక్కువే ఉంది. ఎందుకంటే వాళ్ళకి తగ్గట్టు ఆలోచించి చెప్పు మళ్ళీ కంపల్సరీ. నేను షూర్ షాట్కి వాళ్ళ ముందైనా చెప్పేస్తా. వాళ్ళ ముగ్గురు సక్సెస్లో రామ్ ప్రసాద్ అనే అతనిది కొంచెం ఎక్కువ పాత్ర ఉంటుంది. ఎందుకంటే మనోడు ఇప్పుడు సుధీర్ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు రాయాలి, మళ్ళీ సుధీర్ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు కౌంటర్స్ రాస్తే సరిపోద్ది, మళ్ళీ గెటప్ సీన్ అన్న బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు డ్రామా రాయాలి, మళ్ళీ మనోడికి తగ్గట్టు అది ఒక ఫ్లో. ఇప్పుడు నాది ఉందంటే నాది వన్ సైడ్ వారు. అసలు మర్చిపోయా నేను, నువ్వు ఆ సెలెక్ట్ చేసుకునే ఆ పర్సన్స్ నీ పక్కన ఉన్నవాళ్ళు నేను అనుకుంటాను ఒక్కోసారి వాళ్ళు కూడా చాలా హిలేరియస్. నువ్వెంత చేస్తావో, నీ డైలాగులు ఎంత బాగుంటాయో, వాళ్ళ రియాక్షన్స్. ఎస్పెషల్లీ నాకు ఆయన పేరు రైజింగ్ రాజు. వాళ్ళని ఎక్కడి నుంచి పట్టుకొచ్చే వాళ్ళని, వాళ్ళు ఏంటి అసలుకి? నాకు ఎప్పుడైతే నేను అభియాన దాంట్లో సెకండ్ కంటెస్టెంట్గా చేస్తున్నానో నాకు కొంత ముందు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, బాగా చేసుకోరా తర్వాత నువ్వు టీమ్ లీడర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఉంది అన్నప్పటి నుంచి నేను కొంచెం ఎతుకులాట ప్రారంభించాను, నాకు ఎవరెవరు కరెక్ట్ అవుతారని. అప్పుడు ఈయన రాజుగారు ఏమో చంటి అన్న టీంలో చేస్తూ ఉండేవాడు. నాకు కొంచెం ఆయన నాకు ఒక అలాంటి పర్సన్ కావాలి, ఇంకొకరు అట్లా వెతుక్కొని సెలెక్ట్ చేసుకున్నాను అన్నట్టు. మీ అన్నీ కూడా విపరీతమైన సర్కాస్టిక్, విపరీతమైన సెటైరిక్ ఉంటుంది. అది ఇదంతా ఎక్కడి నుంచి చూసారు మీరు? నాకు త్రివిక్రమ్ గారు అతడు సినిమాలో బ్రహ్మానందం గారి ఎంట్రీ ఉంటుంది. అవును, వచ్చిన దగ్గర నుంచి ఉన్న 10 నిమిషాలు దడదలాడించి వెళ్ళిపోతాడు అంతే. నాకు ఆ ఫ్లో బాగా ఇష్టం. నాకు అదే ఇన్స్పిరేషన్. మనకిచ్చే టైం స్కిట్ టైం 10 నిమిషాలు. ఆ 10 నిమిషాల్లో నేను ఎందుకు ఏదో కథ చెప్పాలి, ఏదో డ్రామా చేయాలి, ఎందుకు ఇవన్నీ? నాకు 10 నిమిషాలు ఇచ్చారు, నేను దడదలాడించి వెళ్ళిపోతాను. అక్కడున్న అట్మాస్ఫియర్ ప్రతి ఒక్కదాన్ని వాడతావు. రోజా గారు, నాగబాబు గారు, అనసూయ గారు, ఆ ఉన్న మీ కంటెస్టెంట్లు, నువ్వు చెప్పాలనుకున్న 5 నిమిషాల కంటెంట్ అంతే.